నమస్తే. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యువ రాజకీయ నాయకుల గురించి, ఒక రాజకీయంగా ఎదగాలంటే, రాజకీయంగా మీ నియోజకవర్గంలో ఒక నాయకుడిగా ఎదిగి ఉన్నత స్థానంలో ఉండాలంటే, ఒక నాయకుడిగా ఏ విధమైన లక్షణాలు కలిగి ఉండాలి, ఏ విధంగా పని చేయాలి అన్న దాని గురించి ఒక సబ్జెక్ట్ రూపంలో తయారు చేసి ఒక చిన్న కోర్సు లాగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. ఈ కోర్స్ పరిచయంలో భాగంగా రాబోయే రోజుల్లో ఏ టాపిక్స్ మీద మనం చర్చించబోతున్నామో అని ఒకసారి చూస్తే, దానికంటే ముందుగా నేను రమాకాంత్, ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే మీలో ఏ విధమైన లక్షణాలు ఉండాలా, మీరు ప్రజల్లో పనిచేయడానికి ఏ విధమైన టెక్నాలజీని యూజ్ చేయాలా, ఏ విధంగా మీ నియోజకవర్గంలో పనిచేయాలా అన్న దాని గురించి మొత్తం 17 టాపిక్స్ మీద మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ 17 టాపిక్స్లో ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని మొదటి టాపిక్ అయితే, నాయకుడిగా ఎదగాలంటే లక్షణాలు ఏంటి. మూడో టాపిక్ వచ్చేసి ప్రాథమిక రాజకీయాలు మరియు లక్ష్యాలు. నాలుగో టాపిక్ వచ్చేసి వివిధ రకాల రాజకీయ నాయకత్వ లక్షణాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాత రాజకీయాల్లో మన గురువులు, మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకుంటాం. రాజకీయాల్లో టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. టైం మేనేజ్మెంట్ 6వ టాపిక్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ 7వ టాపిక్ అయితే, 8వ టాపిక్ వచ్చేసి ఇన్నర్ సర్కిల్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, రాజకీయ రంగంలో మన ప్రజెన్స్ ఏ విధంగా ఉండాలో తెలుసుకుంటాం. 10వ టాపిక్ వచ్చేసి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటాం రాజకీయాల్లో, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది 10వ టాపిక్ ఉంటుంది మీకు. 11వ టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా సాధనాలు ఏ విధంగా వాడాలి, మీ నియోజకవర్గ స్థాయిలో, మీ రాజకీయ పార్టీలలో, మీ యొక్క పార్టీలో పనిచేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి. తర్వాత టెలిఫోనిక్ సాధనాలు ఉంటాయంటే ఎస్ఎంఎస్లు, ఐవీఆర్లు, టెలిఫోనిక్ కాల్స్ ఏ విధంగా వాడాలన్నది 12వ టాపిక్ ఉంటుంది. 13వ వచ్చేసి మీ అభిమాన సమూహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. 14వ వచ్చేసి రాజకీయాల్లో అవకాశాలు ఏ విధంగా వస్తాయి, అవి ఏ విధంగా అందిపుచ్చుకోవాలా మీరు ఆ సమయాన్ని బట్టి అని చెప్పేసి 14వ టాపిక్ ఉంటుంది. 15వ వచ్చేసి భారత రాజకీయాల్లో కుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది. 16వ వచ్చేసి భారతదేశ రాజకీయాల్లో మతం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది 16వ టాపిక్గా ఉంటుంది. చివరిగా నియోజకవర్గంలో, మీరు ఎంచుకున్న నియోజకవర్గంలో ఏ విధంగా మీరు పనిచేయాలా అన్నది మొత్తం 17 టాపిక్స్ తోటి ఎవరైతే రాజకీయ రంగంలో మేము నిలదొక్కుకోవాలి, రాజకీయ రంగంలో సెటిల్ అవ్వాలి, ప్రజల్లో మంచి నాయకుడిగా ఎదగాలి, రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న యువత గురించి మేము ఈ వీడియోలు తయారు చేయడం జరుగుతుంది. వారానికి 3 వీడియోలు చొప్పున, 3 టాపిక్స్ చొప్పున 144 టీవీ నుంచి మీకు ఈ సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. ఆ సమాచారాన్ని శ్రద్ధగా విని మీరు మీ ప్రాంతంలో ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని చెప్పేసి 144 టీవీ తరఫున కోరుకుంటున్నాము. మీరు ఈ వీడియోలను ఆదరించి 144 టీవీకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే, మీ సలహాలు, సూచనలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. రెగ్యులర్గా వీడియో నోటిఫికేషన్స్ గురించి బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. నమస్తే.